మొదటి పఠనము. తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన చిరంజీవి అయి ఉన్నాడు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 7వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు, మరియు 8వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, యేసు ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ సమర్థుడే. కావున ఇటు ప్రధాన యాజకుడు మనకు ఉండుట సమంజసమే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపాత్ములకు మనుషుల నుండి వేరు చేయబడి జ్యోతిర్మండలము నుండి కంటే ఉన్నతుడుగా చేయబడినవాడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటి వాడు కాదు. ప్రతిదినము మొదట తన పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు బలులను అర్పించవలసిన అవసరము ఆయనకు లేదు. తన్ను తాను అర్పించుకొనినప్పుడు ఒకే ఒక బలిగా శాశ్వతముగా అర్పించుకొనెను. మోషే చట్టము బలహీనులకు వ్యక్తులను ప్రధాన యాజకులుగా నియమించును. ఆ చట్టమునకు తదుపరి కాలమున వచ్చిన దేవుని ప్రమాణవాక్కు ద్వారా సంపూర్ణుడుగా చేయబడిన దైవపుత్రుడిని నియమించెను. మనము చెప్పుచున్న విషయ సారాంశం ఇది. పరలోకమున సర్వేశ్వరుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చి ఉండడి ప్రధాన యాజకుని మనం పొంది ఉన్నాము. ఆయన పరమ పవిత్రమగు అనగా మానవ నిర్మితం కాని దేవునిచే ఏర్పరచబడిన నిజమైన గుడార ప్రధాన యాజకుడుగా ఉండును. ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను అర్పించుటకు, బలులను సమర్పించుటకు నియమించబడును. కనుకనే మన ప్రధాన యాజకుడు సమర్పించుటకు ఏదియో ఒకటి ఉండవలెను. ఆయన ఇంకనూ భూమి అందే ఉన్నచో యూదుల నిబంధనలను అనుసరించి కానుకలను అర్పించుచు యాజకులు ఉన్నారు కనుక ఆయన యాజకుడే కాకపోయి ఉండును. యాజకులుగా వారు చేయు పని యథార్థముగా పరలోకమందుండు దానికి కేవలం అనుకరణము, ఛాయామాత్రమునయే ఉన్నది. మోషే గుడారమును నిర్మించినప్పుడు పర్వతముపై నీకు ప్రదర్శించబడిన మాదిరిగా ఉన్న అమర్చబడినట్లు జాగ్రత్త పడుము అని దేవుడు ఆయనతో చెప్పెను. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడి ఉన్నందున దేవునికి మానవులకు మధ్య క్రీస్తు ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అట్లే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వ కార్యం కూడా యేసుకు ఇయ్యబడెను. ఇది ప్రభువాక్కు. మాట్లాడు.